ఈరోజు మొత్తం రోడ్డున పడాల్సింది వచ్చింది. ఇట్లా చేయాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. అసలు నా పరిస్థితి ఏం చేయలే. నాకు ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఒక్కడిని నేను ఇక్కడ అనుకుందాం. అందుకే ఆ ఉద్దేశంతోనే నేను నా లైఫ్ టార్గెటే ఇల్లు పెట్టుకుంటే ఇప్పుడు సరే. మంగళవారం రాత్రి లక్ష్మణ్ పాలిత కాళ్ళ రాత్రిగా మారింది. అంతకుముందు చాలా హ్యాపీగా ఉండేవాడు లక్ష్మణ్. ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ చాలా ఎన్నో ఆశలతో ఈ ఇంటిని 50 గజాల్లో ఎంతో కష్టపడి డబ్బు సేకరించి చిట్టీలేసి అప్పులకు తీసుకువచ్చి వారసుల ద్వారా వచ్చిన ఆస్తుల్ని అమ్ముకొని ఇక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే సర్వం కోల్పోయింది. నిన్న చూసాం మనం, వంగిపోయిన బిల్డింగ్ ఇక్కడ కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తున్నాం అంత శిథిలాలు. అదే శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు కొంతమంది జనం అయితే ఇక్కడ ఆ ఐరన్ రాడ్లను కూడా కోసుకుని తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే మనతో లక్ష్మణ్ ఉన్నారు. ఆయన అసలు ఈ ల్యాండ్ని ఎలా కొన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నష్టం వచ్చిందనే మాటల్ని ఆయన ద్వారా తెలుసుకుందాం. ఎంత లాస్ వచ్చిందండి మీకు? సార్ నాకు 50 నుంచి 60 మధ్యలో 60 లక్షల వరకు లాస్ వచ్చింది సార్. సార్ మొత్తం నాకు ఇప్పుడు ఏమీ పనికి రాకుండా అయిపోయింది సార్. నాకు నేను ఇల్లు కట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రతి నెల నాకు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో ఈఎంఐలు ఉంటాయి సార్. ఈఎంఐలు కట్టాలి. నేను 60,000 రూపాయలు ఈఎంఐలు కట్టాలి, 40,000 రూపాయలు చిట్టీలు కట్టాలి. ప్రతి నెల 1,00,000 రూపాయలు నేను తీసుకొని నా శాలరీతో కలుపుకొని నేను ఇంటిని ఇంకా అప్పులు పూర్తి కాదు సార్. ఇంకా అన్ని ఈఎంఐలు 4 సంవత్సరాలు పెట్టుకున్నాను సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు ఈఎంఐలు నాకు కట్టాల్సిన బ్యాలెన్స్ ఉన్నాయి, బాకీ ఉంది. అది సార్ నా పరిస్థితి. ఏం చేయాలనో ఏమి తోచలేని పరిస్థితిలో ఉన్నాను సార్. నేను ఎవరిని అడగాలి, ఏం చేయాలి? మా బస్తీ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాను సార్. నేను ఎవరన్నా వాళ్ళు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు ఎలా కొన్నారండి ఇక్కడ ల్యాండ్ మీరు? సార్ ల్యాండ్ మా ఫ్రెండ్స్ నాతో పాటు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లనే 50 గజాలు ఇట్లా కొనుక్కుంటున్నారంటే నాకు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఐటీ సిటీ ఇక్కడ నాకు డ్యూటీలు ఉంటాయి సార్. ఇక్కడ సరౌండర్ కదా, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మనం ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సైడ్ కొనుక్కున్నాను సార్. నేను కొనుక్కొని ఇక ఊర్లో పొలం ఉండే సార్, అది అమ్మేసి. ఎంత కొన్నారండి అప్పుడు ల్యాండ్? అప్పుడు నేను 8 లక్షలు కొన్నాను సార్. నేను ఎన్నేళ్ల క్రితం? ఈ 2008 సార్. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడ పేదవాళ్ళకి పట్టాలు ఇస్తే ఆ పేదవాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది డబ్బులు అవసరం ఉండి అమ్ముకుంటూ వెళ్ళిపోతే 2008లో లక్ష్మణ్ ఈ ల్యాండ్ని అంటే 50 గజాల భూమిని ఒక 8 లక్షలకు కొన్నట్టు చెప్తున్నారు. ఆ తర్వాత కొంత డబ్బు, ఆ తర్వాత మీరు ఎలా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఎలా సేకరించారు? చిట్టీలు వేసుకున్నాను సార్. నేను ముఖ్యంగా ప్రతి నెల చిట్టీలు వేసుకోవడం. నా భార్య ఇక్కడే కిరాణా షాప్లో పనిచేస్తుంది. చిట్టీలు వేసుకోవడము. నా బ్యాంకులో పర్సనల్ లోను, ఇన్స్టాల్ లోన్, జంబో లోన్ ఆ టైప్ తీసుకున్నాను సార్. అట్లా తీసుకొని తయారు చేసుకొని అట్లా పని చేసుకొని ఇల్లు కట్టుకున్నాను సార్. నేను ఇప్పుడు ఊళ్ళో పొలం అమ్మి తీసుకొచ్చిన డబ్బు అవి ఎంత పెట్టారు? ఊర్లో నాకు 40 లక్షలు వచ్చింది సార్. 2 ఎకరాలు అమ్మాను. 20 లక్షలు పోయింది ఎకరము. 2 ఎకరాలు అమ్మాను, 40 లక్షలు వచ్చినాయి. నేను ఇంకా 10 చిల్లర పెట్టినా సార్. ఇప్పుడు ఈయన దరిద్రం ఏంటంటే ఊళ్ళో ఉన్న పొలాన్ని ఎకరం 20 లక్షలు చొప్పున 2 ఎకరాలు అమ్ముకున్నారు. ఇప్పుడేమో అక్కడ పొలం ఏమో దాదాపుగా 60 లక్షలు పలుకుతుంది. అటుపక్క లాస్ అయిపోయి ఇప్పుడు ఎంతో ఆశతో కట్టుకున్న ఈ ఇల్లు కూడా కట్టుకుని సర్వం లాస్ అయిపోయాను, తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. అంటే ఇప్పుడు ఎలాంటి క్వాలిటీతో ఇల్లు కట్టుకున్నారండి ఈ ఐరన్ రాడ్? నేను అసలు నా కళ సార్. అది నా లైఫ్ కాబట్టి నేను ఎక్కడ కూడా ఏం కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ కట్టేది కదా. నాకు 2 కొడుకులు సార్. సో నా కొడుకులకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను నాకు 2 కొడుకు, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో నేను మంచి బ్రాండెడ్ కంపెనీ, మంచి కంపెనీ స్టీలు, సిమెంట్ అయినా ఎక్కడ కూడా అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కడ కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టుకున్నాను సార్. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ మంచిగా కట్టుకున్నాను. ఇట్లా జరుగుతుందని నేను అసలు అనుకోలేదుసార్. మొత్తం రోడ్డున పడాల్సింది వచ్చింది. ఇట్లా చేయాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. అసలు నా పరిస్థితి ఏం చేయలే. నాకు ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఒక్కడిని నేను ఇక్కడ అనుకుందాం. అందుకే ఆ ఉద్దేశంతోనే నేను నా లైఫ్ టార్గెటే ఇల్లు పెట్టుకుంటే ఇప్పుడు సరే పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేంతవరకు మన కిరాయిలు వస్తుంటాయి.
పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఉంటారు. అప్పటి వరకు ఈలోగా అప్పులు తీరుతుంటే పిల్లలు చదువుకుంటున్నారు కదా, సరే ఏదైనా అవుతుందన్న ఉద్దేశంతో కొంచెం నేను ఇట్లా కట్టాల్సి వచ్చింది సార్. నేను అందుకే ఆ పొలం అమ్మడం కూడా అంతే. నేనే డ్రైవింగ్ చేస్తున్నా, ఇక నా కొడుకులు ఏమి వ్యవసాయం చేస్తారు అక్కడ, ఎందుకు నేను పోలేను, అక్కడ పొలం ఆగమవుతుంది, ఎందుకు సరేగా తీసేద్దాం, బట్ ఇక మంచి రేటు వస్తుంది కదా, మనం ఏమో ఆగం చేయట్లేదు, పైసలు మేము తినట్లేదు, తాగట్లేదు, ఖర్చు పెట్టట్లేదు, ఇల్లుకే కదా మనం పెడుతున్నాం. ఎవ్రీ మంత్ ఒక కిరాయి రూపాయలు వస్తాయి, అప్పటి వరకు పిల్లల స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు వెళ్ళిపోతాయి. అప్పటి వరకు నాకు మళ్ళీ పిల్లలు చేతికి వచ్చే వరకు ఇల్లు కంప్లీట్ నేను హ్యాండ్ ఓవర్ అయిపోతుందని ఆశపడి కట్టుకున్నాను సార్. నేను ఇట్లా జరుగుతుందని మాత్రం నేను ఏమాత్రం ఊహించలేదు సార్ ఈ పరిస్థితి. మంగళవారం రాత్రి తన పాలిట కాళరాత్రిగానే మారింది. దాదాపుగా ఒక 60 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యాను. ప్రతి నెల 60,000 ఈఎంఐలు, అలాగే 40 లక్షల రూపాయలు చెట్టి ఎలా కట్టేది అని లక్ష్మణ్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే లక్ష్మణ్కు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, తాగడం కానీ, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం కానీ. అదే పెద్దోళ్ళు ఇచ్చిన వారసత్వంగా వచ్చిన ఆ ల్యాండ్ని అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని 2 కొడుకులు ఉన్నారు. తన భార్య కూడా ఒక కిరాణా షాప్లో కష్టపడతారు. ఇద్దరు కష్టపడి తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఆయన కన్న కలలు ఇలా కనిపిస్తుంటే ఆయన దానికి తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవుతాం మనం ఇక్కడ చూస్తున్నాం. అడగలేదు సార్, వాళ్ళకి ఏం చెప్పలేదు, ఏం అడగలేదు కానీ వాళ్ళే తీసేస్తాను అని చెప్పారు మాకు. సరే సార్ మీ ఇష్టం, ఎందుకంటే మళ్ళీ ఏమైనా కూలి మళ్ళీ వేరే ప్రమాదం జరిగిందనుకో, అందుకే ఆ సార్ వాళ్ళు చెప్పినట్టు వినాలే అని వాళ్ళ గవర్నమెంట్ మీ ఇష్టం సార్, మీరు ఎట్లా చెప్పినా మీ ఇష్టం సహకారం చేద్దాం సార్ అని చెప్పింది. సార్ వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా విన్నాను. ఇప్పుడు మీ పక్కన ఇంత పెద్ద సెల్లార్ కొట్టాడు కదా, ఎవరు ఇతను, ఎక్కడ ఉంటాడు, మీకు ఏమన్నా చెప్పాడా చెప్పలేదా, ఇప్పుడు ఉన్నాడా, వచ్చాడా? ఇప్పటివరకు అయితే రాలేదు సార్, ఇప్పటివరకైతే ల్యాండ్ ఓనర్ అయితే రాలేదు. కాబట్టి కాంట్రాక్ట్ తీసుకున్న అతను మాత్రం మా బస్తీ వాళ్ళతో మాట్లాడతాను చెప్పిండంట సార్, మా బస్తీ పెద్దలతో మాట్లాడతాను చెప్పిండంట. ఇంకైతే ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు, మాట్లాడి అతనికి ఏమైనా సాయం చేస్తానైతే చెప్పిండంట సార్. ఇప్పుడు ఈ తప్పు ఎవరిది, హౌస్ ఓనర్దా, కాంట్రాక్ట్ తీసుకున్న బిల్డర్దా? కాంట్రాక్ట్ తీసుకున్నాను సార్, ఎవరినైనా ఏమన్నట్టు చెప్పగలం, వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారో తెలియదు సార్. వాళ్ళు ఎట్లా కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడుకున్నారు అనేది అయితే మాకైతే తెలియదు సార్. మనకు వాళ్ళు బాండ్ పేపర్ ఎట్లా రాసుకున్నారు, వాళ్ళు 50-50 అని రాసుకున్నారా, ఎట్లా రాసుకున్నారో ఏం తెలియదు సార్. కనీసం మీరు పరిచయం అన్నా ఉండుంటే నేను ఏమన్నా వాళ్ళతో మాట్లాడటం నేను చేస్తుండే, వాళ్ళు నాకు పరిచయం కూడా లేరు. కనీసం ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చిండో తెలియదు, ఆయన కాంట్రాక్ట్ ఆయన తెలియదు, ఓనర్ తెలియదు, నాకు ఓనర్తో పరిచయం కూడా లేదు, పేరు కూడా తెలియదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు. ఫోన్ నెంబర్ కూడా పాత ఆయన ఉండే సార్, ఈ మధ్యకాలంలో నమ్మిరంట. ఇది పాత ఆయన పరిచయమే, నేను నాది రేకులు ఉన్నప్పుడు పక్కన ఆయనది రేకులు ఉన్నప్పుడు ఆయన తెలుసు నాకు, ఆయన పాత ఓనర్ తెలుసు. కానీ నేను బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ మధ్యనే ఇది 1 ఇయర్ కిందనే అమ్ముడుపోయింది సార్, వేరే వాళ్ళు కొన్నారని తెలిసింది. ఎంత రేట్ కొన్నారని రేటు తెలియదు సార్. ఇది మొత్తం అటు 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 100 గజాలు ఉండే, ఇటు 100 గజాలు ఉండే. ఇది మొత్తం 200 గజాలు పెద్ద ఒకటే బిట్ అయిపోయింది ఇది. అది సార్ పెద్ద బిట్ అయిపోయింది. వాళ్ళు ఏ ప్లానో తెలియదు, వాళ్ళు హాస్టలా ఇంకేంది కడుతున్నారో, ఎన్ని ఫ్లోర్లో ఏందో ఏమీ తెలియదు. అంత కిందికి అన్ని నాకంటే ఇంకా ఇంత కిందికి తోమిండంటే మరి వాళ్ళ ప్లాన్ ఎట్లుందో తెలియదు సార్. అంత చేస్తున్నప్పుడు మరి అంత ప్లాన్ ఉన్నప్పుడు మరి చేసినప్పుడు కనీసం మా ప్లేస్ వదిలిపెట్టడము, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఎమ్మటే ఒక గుంత తీసిన తర్వాత ఇంకొక గుంత తీయడము, అట్లా ఏదైనా చేసి జాగ్రత్త చేసి ఉంటే అయిపోయి సార్. ఈరోజు ఓనర్ బాగానే ఉన్నాడు, వాళ్ళందరూ బాగానే, నా లైఫ్ అయితే ఆగం చేశారు సార్. నా లైఫ్, నా పిల్లల లైఫ్ మొత్తం ఆగం చేసినాను. మొత్తం రోడ్డు మీద పడేసేసారు, ఏం లేదు, అంత ఆగం చేసేసారు. మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి పడేసారు. ఇప్పుడు ప్రతి నెల ఇప్పుడు నేను ఉండడానికి కిరాయి కట్టుకోవాలి, నాకు వచ్చే జీతం ఈఎంఐలే పోతాయి, నాకు శాలరీ మిగలదు, ఏం చేయలేని పట్టు. మీరేమన్నా కేసు పెట్టారా లేకపోతే పెట్టబోతున్నారా ఆ పక్కింటి వాటి మీద? ఇంకా కేసు పెట్టలేదు సార్, పెట్టాలని అయితే చూస్తున్నాం సార్. ఇంక ఇవి అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వస్తారు, మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత మా బస్సు పెద్దలు కూడా ఉండి ఏందన్నది ఆలోచన నిర్ణయించి కేసు పెట్టాలని అయితే ఉన్నది సార్, పెడతాం. అది సార్. అయితే ఇతను పక్కనున్న ఓనర్ ఎవరు అనే విషయాలు కూడా తనకు తెలియవని లక్ష్మణ్ చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఏడాది క్రితమే ఈ ల్యాండ్ని అమ్మారట. అటుపక్క ఇటుపక్క కలిపి మొత్తంగా 200 గజాలు తీసుకున్న ఆ ఓనరు అసలు ఇటుపక్క రాకుండా మొత్తం గంపగుత్తగా ఒక కాంట్రాక్టర్కు ఇవ్వడంతో ఆ కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంగా పెద్దగా భారీ ఎత్తున సెల్లార్ కొట్టడం, అంటే పక్క బిల్డింగ్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న స్పృహ కూడా లేకుండా ఏదో జేసీబీలు పెట్టేసి మొత్తం సెల్లార్కు కొట్టడానికి ప్రయత్నించడంతో ఆ బిల్డింగ్ వంగై మొత్తం అతను చేసిన తప్పుకు నేను ఆగమైపోయానంటూ లక్ష్మణ్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. పక్కనున్నవాడు ఇక్కడ సెల్లార్ తవ్వడంతో
తాను ఎంతో ఆశతో కలలతో నిర్మించుకున్న ఈ చిన్నపాటి బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చాల్సి వచ్చింది. మనం చూసాం నిన్న, అంటే 50 గజాల్లో 5 ఫ్లోర్లలో ఉన్న ఈ చిన్న బిల్డింగ్ను ఒక డ్రైవర్, లక్ష్మణ్ అనే డ్రైవర్ చాలా ఎంతో కలలతో, అంటే ఆయన తాహతుకు మించి ఎప్పట్లో, అంటే ఆయన చాలా గతంలో కొన్ని రోజుల క్రితం కేవలం ఇక్కడ గజం 14,000 రూపాయల చొప్పున కొన్నాడంట. గతంలో ఇక్కడ ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమి, ఈ భూమిని ఎవరో అమ్ముతుంటే అతను గజం 14,000 రూపాయల చొప్పున కొని తన ఫ్యామిలీలో వారసత్వంగా వచ్చిన డబ్బుతో ఇక్కడ ఒక ఇంటిని ఆ 50 గజాల్లోనే 5 ఫ్లోర్లు నిర్మించుకున్నాడు. అయితే పక్కన అతను సెల్లార్తవడంతో ఈ బిల్డింగ్ వంగింది. హైదరాబాద్లో వచ్చి కూల్చేశారు. మనం చూడండి ఎలా ఉందో. అంటే ఇందులో 12 ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీలంతా మొత్తం ఉన్నది ఉన్నట్టు, అంటే డబ్బులు బంగారం తప్ప మొత్తం దుప్పట్లు కానీ పైన మనం చూడొచ్చు, టూత్పేస్ట్, బ్రష్లు అన్నీ ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇలా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ప్రాణభయంతో. ఇప్పుడు మొత్తం కూల్చడం అయిపోయింది. నిన్న 4 గంటల్లో మొత్తం సఫా అయిపోయింది. కేవలం మనం చూడవచ్చు ఒకే ఒక రూమ్ మిగిలి ఉంది. ఈ రూమ్ కూడా క్లియర్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు హైదరాబాద్లో. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ డస్ట్ అంతా, ఈ కచరా అంతా తీసుకెళ్ళి బయటపడేస్తారు. ఈ లక్ష్మణ్కి పక్కన గుంత తవ్విన వ్యక్తి నష్టపరిహారం చెల్లిస్తాడా, ఏమవుతుంది అనేది ఇక్కడ స్థానికంగా జనం అయితే చెప్పుకుంటున్నారు.